హలో అండి, ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇటువంటి కప్పులు మిగిలిపోతాయి కదా, వీటిని పడేయకుండా ఎలా మంచిగా రీయూస్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా 4 ఐస్ క్రీమ్ కప్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ కప్స్ అన్నిటిని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. తర్వాత ఈ సైజ్ లో ఏదైనా రౌండ్ కానీ లేదంటే కాయిన్ కానీ ఏదైనా కానీ ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి. ఆ రౌండ్ షేప్ ని 2 కప్స్ కి ఇలానే డ్రా చేసుకున్నాను. తర్వాత ఇంకొంచెం పెద్దగా ఉండే రౌండ్ కావాలి, అందుకు ఇంకొంచెం పెద్దగా ఉండే సైజ్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. మేము ఇలానే ఇంకొక కప్ కూడా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కలర్ నెయిల్ పెయింట్ తీసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ నెయిల్ పెయింట్ తీసుకొని మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. 4 రౌండ్స్ కి అప్లై చేసుకున్న తర్వాత డ్రై అవనిచ్చి తర్వాత స్టోన్ చైన్ తీసుకున్నాను. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇలా చుట్టూ గమ్ అప్లై చేసుకొని తీసుకున్న స్టోన్ చైన్ ని ఇలా రౌండ్ గా అంటించేసుకోవాలి. మొత్తం 4 రౌండ్స్ కి కూడా ఇలానే రౌండ్ గా అంటించుకోవాలి స్టోన్ చైన్. తర్వాత 4 ఐ పిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రౌండ్స్ ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గమ్ అప్లై చేసుకొని ఐ పిన్స్ ని అంటించేసుకోవాలి. సేమ్ ఇలానే గమ్ అప్లై చేసుకుంటూ 4 రౌండ్స్ కూడా అంటించుకున్నాను. ఇవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత 2 స్టడ్ బేస్ తీసుకొని చిన్నగా చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని ఇలా గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవడమే. రెండవ దాన్ని కూడా అంటించుకున్న తర్వాత డ్రై అవ్వడానికి కాసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అంటించుకున్న ఈ 2 ఐ పిన్స్ ని ఇలా జాయిన్ చేసేసుకొని లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మంచి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పెట్టుకుంటే అసలు పెట్టుకున్న ఫీలింగే లేదు, అంత వెయిట్ లెస్ గా ఉన్నాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా పెట్టేసుకోవచ్చు, అస్సలు బరువు లేవు. పెట్టుకున్న తర్వాత ఆ లుక్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా. ఇంకా నేను వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్ గమ్ కానీ లేదంటే స్టోన్ చైన్ కానీ ఈ ఐ పిన్స్ కానీ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. కేటలాగ్ కూడా ఉంది, మీకు నచ్చిన ఐటమ్ చూసి తీసుకోవచ్చు. ఈ ఐడియా నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.